మిరపపండు పచ్చడి, తొక్కు, చట్నీ వాటెవర్ ఇట్ మే బీ ఏ పేరుతో పిలిస్తే ఏంటి, ఈ పచ్చడి తింటే మాత్రం దీని రుచి, అమోఘం, అద్భుతం, ఆహా అనాల్సిందే. ఎందుకు అంటే స్పైసీని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఇదైతే పక్కా. ఎందుకంటే నార్మల్‌గా కారం, నూనె టేస్టే చాలా బావుంటుంది. అలాంటిది ఇలా ఎర్ర మిరప పండుతో చేసుకునేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో, దీన్ని చేసుకోవడం అయితే చాలా ఈజీ. మనం దీనికోసం ఎర్ర మిరప పండ్లను తీసుకోవాలి. అంటే పచ్చివి కాదు, అలాగని డ్రై అయిపోయినవి గూడా కాదు. సో, పండ్లను మాత్రమే తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత మిరప్పండ్లను కట్ చేసుకోవాలి. అందులో ఎల్లిపాయలు, అలాగే జీలకర్ర, మంచిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో, దీన్నే మనం వేడి వేడి అన్నంలో ఆయిల్ వేసుకొని కూడా తినొచ్చు. తాలింపు ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఆయిల్‌లో ఆవాలు, అలాగే ఎల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని, కల్యామాకు, అలాగే ఎండు మిరపకాయల్ని కూడా వేసుకొని చేసేసుకుంటే పోను అయిపోతుంది. సో, దీన్ని మేము పోను పెట్టడం అంటాం. అలాగే తాలింపు అంటారు. ఇలా తాలింపు లేకుండా కూడా తినొచ్చు. బట్ తాలింపు కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఏదైనా కూడా టేస్ట్ రెండిటిది కూడా చాలా బావుంటుంది. అండ్ దీన్ని మనం బాక్స్‌లో పెట్టేసుకొని మంచిగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఒక 3 మంత్స్ వరకైతే స్టోర్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ పచ్చడి టేస్ట్ చేసి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. చేయకపోతే ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ.